కమింగ్ 3 to 6 మంత్స్లో ఏఐ 90% కోడ్ రాసేస్తుంది. అలాగే కమింగ్ 1 ఇయర్లో ఇంకా ఆ కంప్లీట్ 100% కూడా ఇంకా కోడింగ్ అంతా ఏఐ చేసుకుంటుంది, ఇంకా డెవలపర్స్ అవసరం లేదు అని చెప్పి రీసెంట్గా యాంథ్రోపిక్ CEO చెప్పారని చెప్పి ఇంకా చాలామంది వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని మనం క్లియర్గా అనలైజ్ చేద్దాం రండి. చాలామంది మన దగ్గర కోర్సెస్ నేర్చుకుంటున్న వాళ్ళు మెసేజ్ చేస్తున్నారండి. సో ఏమనంటే, సార్ మేము ఇప్పుడు కోర్సెస్ నేర్చుకుంటున్నాము, లేకపోతే ఆల్రెడీ ఇన్నాళ్ళు కోడింగ్ జాబ్లో ఉన్నాము, డెవలపర్స్గా ఉన్నాము, ఇన్నాళ్ళు మేము చేసిందంతా యూజ్లెస్సేనా, ఇంకా మా జాబ్స్ ఏమవుతాయి, ఫ్యూచర్ ఏమవుతుందో తెలియట్లేదు సార్, సో మీ అనాలిసిస్ చెప్పండి, సో మీరు చెప్తే మాకు నమ్మకం ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఏదైతే రియాలిటీలో జరుగుతున్నది, అలాగే చాలామంది ప్రెడిక్ట్ చేస్తున్నది, అలాగే ఎవరి ఒపీనియన్ వార్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడం, ఇదంతా కలిపి ఒక కన్ఫ్యూజన్ సిచ్యుయేషన్లోకి అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతోంది. సో దానివల్ల ప్రతి ఒక్కరూ భయపడడం అన్నది సహజం. అయితే ఏంటంటే ఇక్కడ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. మరి యాంథ్రోపిక్ CEO చెప్పారు కదా అంటే, సో యాంథ్రోపిక్ CEOయే కాదు, ఇంకా ప్రతి ఏఐ రిలేటెడ్ కంపెనీ CEOs కావచ్చు, వీళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్న మాటలే ఇవన్నీ కూడా కేవలం ప్రెడిక్షన్స్ మాత్రమే. ఓకే, సో మనకి 3 years బ్యాకే ఏం చెప్పారు, 6 monthsలోనే మొత్తం క్లోజ్ అయిపోతుంది అన్నారు. ఓకే, ఇన్ని ఇయర్స్ అయ్యాయి, ఏమైంది? సో మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో రియాలిటీలో మీకు కనిపిస్తున్నదే నమ్మండి, అంతేగాని ఎవరి ప్రెడిక్షన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ మాట చల్లడానికి ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. మనకి బోత్ సైడ్ ఒపీనియన్స్, ఇదంతా కూడా ఒక ఒపీనియన్ వార్ లాగా క్రియేట్ అవుతుంది తప్పితే, సో ఇవన్నీ కూడా ప్రెడిక్షన్సే తప్పితే మనకి రియాలిటీలో జరుగుతున్నది, మనకి కనిపిస్తున్నది మాత్రమే మనం నమ్మాలి. ఇప్పుడు రియాలిటీలో జరుగుతున్నది ఏంటి అంటే, ఏదైతే స్క్రాచ్ కోడ్ ఉందో అది జనరేట్ చేయడంలో ఏఐ సూపర్ యూస్ఫుల్, APIs క్రియేట్ చేయగలుగుతుంది, UI పార్ట్ చాలా వరకు చేసేయగలుగుతుంది. ఓకే, సో ఇంతవరకు అయితే మన డెవలపర్స్ తాలూకా ప్రొడక్టివిటీ చాలా పెంచుతూ ఉంది, అంతవరకు సూపర్ యూస్ఫుల్ ఏఐ. సో ఈవెన్ అందులో కూడా సో ఎవరైతే వాటిని చాలా ఇష్టంగా నేర్చుకొని ఎన్నాళ్ళు వర్క్ చేశారో ఆ డెవలపర్స్ మాత్రం, సో వాళ్ళు ఎన్నాళ్ళు కోడింగ్ అంతా ఓన్గా చేసేవారు, వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. సో ఇప్పుడు అదంతా కూడా ప్రాంప్ట్తో క్రియేట్ చేయడం అన్నది చాలామందికి అదొక డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తూ ఉంది. బట్ మనం రియాలిటీ మాట్లాడితే ఎస్, ఎలాంటి చిన్న టాస్క్స్ అలాగే రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏఐ చేసేయగలుగుతుంది, అంతవరకు ఏఐ సూపర్ యూస్ఫుల్. ఇక రియాలిటీలో ఏఐ చేయలేనిది ఏంటి అన్నది మనకు కనిపిస్తున్నది మనం మాట్లాడితే, సో ఏఐ అన్నది రెస్పాన్సిబిలిటీ అస్సలు తీసుకోదు. అది బ్లండర్ మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ తిరిగి ఎలా రాసేవేంటి అంటే కరెక్ట్ చేసుకుంటుంది తప్పితే, సో ఫస్ట్ టైం అది ఇచ్చిన అవుట్పుట్ యాక్యురేట్ అవుట్పుట్ కాదు, దాన్ని బేస్ చేసుకొని మనం దేనికి వెళ్ళిపోలేము. సో ఎప్పుడూ కూడా హ్యూమన్సే అక్కడ రెస్పాన్సిబుల్, హ్యూమన్స్ ఉండాల్సిందే. సో వెరిఫై చేయాల్సిందే, అంత కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసి మాత్రమే ముందుకు వెళ్ళాల్సిందే. ఓకే, సో ఏఐ అనేది రెస్పాన్సిబిలిటీ అస్సలు తీసుకోదు. అలాగే ఏఐ అనేది క్లయింట్స్ తాలూకా రిక్వైర్మెంట్స్ని అస్సలు అండర్స్టాండ్ చేసుకోలేదు. సో క్లయింట్తో తనకేం కావాలి అన్నది ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాటిని అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హ్యూమన్ ఉండాల్సిందే. ఓకే, సో మనకి డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ తీసుకుందాం. సో అన్ని హాస్పిటల్స్కి సేమ్ ప్రాజెక్టే ఉంటుందా? ఒక స్కూల్ ప్రాజెక్ట్ తీసుకుందాం, అన్ని స్కూల్స్కి సేమ్ ప్రాజెక్టే ఉంటుందా? సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కస్టమైజేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళ ఏరియా బేస్ చేసుకొని సో దానికి తగ్గట్టుగా వాళ్ళు చాలా డీప్ లెవెల్ కస్టమైజేషన్స్ చెప్తారు. వాళ్ళకి ఎన్నో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ ఏఐ అనేది అండర్స్టాండ్ చేసుకోలేదు, వాటిని అనలైజ్ చేయలేదు, వాటిని బేస్ చేసుకొని లాజిక్ బిల్డ్ చేయలేదు. ఓకే, సో అలాగే బెస్ట్ ఆర్కిటెక్చర్ ఏంటి, బెస్ట్ డిజైన్ ఏంటి అన్నది సిస్టమ్ డిజైన్ పార్ట్ ఏఐ చేయలేదు. ఓకే, సో అలాగే
బేసిక్ బగ్స్ అయితే ఇది క్లియర్ చేస్తుంది కానీ సో ఎక్కడైనా సరే ఆ సెక్యూరిటీ కన్సర్న్స్ కావచ్చు, లేకపోతే డీప్ లెవెల్ బగ్ ఫిక్సెస్ కావచ్చు, లేకపోతే ఎడ్జ్ కేసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ రోజుకి కూడా ఏఐ చేయలేకపోతోంది. వాటిని హ్యూమన్సే చేస్తున్నారు. ఇది మన కంటికి కనిపిస్తున్నటువంటి విషయం. దీన్ని మాత్రమే మనం బిలీవ్ చేయాలి అని చెప్పి చెప్తున్నాను. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ అనేది కోడ్ అయితే రాయగలదు కానీ అలాగ అప్రూవ్ చేసేంత రేంజ్లో సాఫ్ట్వేర్స్ని అయితే అది ఖచ్చితంగా క్రియేట్ చేయలేదు. సో ప్రతి స్టెప్లో కూడా హ్యూమన్ వెరిఫై చేస్తూ ముందుకు వెళ్తూ ఆ విధంగా సో హ్యూమన్ ప్లస్ ఏఐ హెల్ప్తో ప్రాజెక్ట్స్ అన్నవి రెడీ అవ్వాల్సిందే. అంతేగాని ఏఐ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని ఇంకా అలాగ ప్రొడక్షన్కి పంపించేస్తే ఇంకా వెంటనే కొలాప్స్ అయిపోతుంది అసలు ఐటీ ఇండస్ట్రీ. ఓకే, సో అన్ని బగ్స్ ఉంటున్నాయి, అంత ఇన్కన్సిస్టెంట్ కోడ్ అనేది ఏఐ వల్ల జనరేట్ అవుతుంది యాజ్ ఆన్ డేట్. ఓకే, సో ఫ్యూచర్లో వస్తుందంట, 90% రాసేస్తుందంట, ఇంకా మరి హ్యూమన్సే అవసరం లేదంట. ఇవన్నీ కూడా కొన్ని ఇయర్స్ నుండి వినిపిస్తున్న ప్రెడిక్షన్స్. ఈ రోజుకి కూడా అవే ప్రెడిక్షన్స్ వింటూనే ఉన్నాం మనం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని చాలామంది ఏం చెప్తూ ఉన్నారంటే ఇంకా ఫ్యూచర్లో అంతా కూడా మరి కోడింగ్ అవసరం ఉండదు, ప్రాంప్టింగే అవసరం ఉంటుంది. సో ఇంకా కోడర్స్ అందరూ ప్రాంప్ట్ ఇంజనీర్స్గా మారిపోతారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇది కూడా 100% ట్రూ కాదు. దీన్ని మనం హాఫ్ మాత్రమే ట్రూ అని చెప్పొచ్చు, హాఫ్ ఏమోని ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అని చాలా క్లియర్గా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పటి రియాలిటీ మన కంటికి కనిపిస్తున్న దాన్ని బేస్ చేసుకొని ఓకే, సో రియాలిటీ మాట్లాడాలి. సో ఫ్యూచర్లో మన జాబ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, మనకు కనిపిస్తున్న దాన్ని బట్టి మనం ఎనలైజ్ చేయాలి అనుకుంటే ఫ్యూచర్లో డెవలపర్ జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి మనం ఎనలైజ్ చేయగలిగితే సో ప్రతి ఒక్కరూ కూడా ఇంకా క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం, దానికి హ్యూమనే కావాలి. ఓకే, సో తర్వాత సిస్టమ్ డిజైన్ చేయడం, దానికి హ్యూమనే కావాలి. సో లాజిక్ బిల్డ్ చేయడం, దానికి హ్యూమనే కావాలి. అప్పుడు కోడ్ రాయాల్సి వచ్చినప్పుడు సో ఏదైతే బేసిక్ బాయిలర్ ప్లేట్ కోడ్ అదంతా ఉంటుందో దానికోసం సో పార్ట్ ఆఫ్ దేర్ జాబ్ మాత్రమే ప్రాంప్ట్తో సో ఏఐ టూల్ యూజ్ చేసుకొని కోడ్ అనేది జనరేట్ చేయాలి. సో అందులో ఏవైనా బగ్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలి హ్యూమనే. ఓకే, సో ఆ తర్వాత ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంకా ఒక్కొక్క మాడ్యూల్ హ్యూమనే ఇంకా సో ఇలా డెవలప్ చేస్తూ మొత్తం ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయాలి. సో ప్రతి స్టెప్లో కూడా హ్యూమన్ అనేది ఉండాల్సిందే. సో ఎవరైతే ఓన్లీ ఇన్నాళ్ళు బేసిక్ కోడ్ నుండి మనం డెవలప్ చేస్తూ స్క్రాచ్ నుండి మనమే చేసుకొని ఉండేవాళ్ళమో, కోడర్స్గా ఉండేవాళ్ళమో, సో ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వర్స్గా మారుతాం. ఓకే, సో ప్రతి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి బెస్ట్ సిస్టమ్ డిజైన్ ఏంటి, లాజిక్ బిల్డింగ్ ఏంటి, క్లయింట్స్ రిక్వైర్మెంట్కి ప్రతిదీ మ్యాచ్ అవుతుందా లేదా అదంతా బిల్డ్ చేసుకున్న తర్వాత సో ఏఐ యూజర్గా మారుతాం. సో కేవలం బేసిక్ కోడ్ జనరేట్ చేయడానికి ఏఐ టూల్ యూజ్ చేస్తూ ఇంకా దాన్ని ఫర్దర్గా కస్టమైజ్ చేయాలంటే ఇంకా మనమే కోడ్ రాసుకుంటూ సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళేటటువంటి విధంగా మన జాబ్స్ అనేవి ఉంటాయి. సో కేవలం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రాంప్టేనా అంటే కాదు. ఓకే, సో మనకి ప్రాంప్ట్ ఒక్కటే సరిపోదు, కంపల్సరిగా ఏఐ డెవలప్ చేసిన కోడ్ మనకి అండర్స్టాండ్ కావాలి, అందులో బగ్స్ ఏ ఉన్నాయో తెలియాలి, అందులో సెక్యూరిటీ కన్సర్న్స్ ఏ ఉన్నాయో తెలియాలంటే ఇంతకు ముందు కంటే మనకి స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ అనేది పక్కాగా ఉండాల్సిందే అని చెప్పి చెప్తున్నాను. లేకపోతే ఇంకా ఏఐ మొత్తం కోడ్ రాసేస్తుంది, అది ఇచ్చింది ప్రొడక్షన్కి తీసుకువెళ్ళిపోతాము అంటే దాన్ని తీసుకువెళ్ళి సర్వర్లో పెట్టేసిన తర్వాత సో అది ఏదైనా సర్వర్ని క్రాష్ చేసేస్తే ఏఐ నువ్వు సాల్వ్ చెయ్యు అంటే అది చేయలేకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఓకే, సో ఏదో ఒక పెద్ద సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఓకే, సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకునే హ్యూమన్ కావాలి, వెరిఫై చేయడానికి హ్యూమన్ కావాలి. ఈ రోజుకి కూడా ఏఐ జనరేట్ చేస్తున్న కోడ్లో చాలా ఇన్కన్సిస్టెన్సీ అన్నది అబ్జర్వ్ చేస్తున్నాము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో సిల్లీ మిస్టేక్స్ కూడా చాలా సార్లు చేస్తూ ఉంది. ఓకే, సో అవన్నీ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఓకే, కాకపోతే మిగతా వాళ్ళు ఏదైతే ఎక్స్టర్నల్ వరల్డ్లో వస్తున్నటువంటి న్యూస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని అనవసరంగా ప్యానిక్ అవుతున్నారు.
ఓకే. సో ప్రెడిక్షన్స్ మాత్రమే మీరు వినేవన్నీ కూడా, రియాలిటీ చూడండి, మీ కంటికి కనబడేది మాత్రమే నమ్మండి. ఓకే. సో మరి మనం బెస్ట్ ఫ్యూచర్ ఉండాలంటే మనం ఏ విధంగా రెడీ అవ్వాలో కూడా నేను చెప్తాను. సో మీరు ఈ ప్యానిక్ అవ్వడం మానేసి నేను చెప్పింది కనుక ఫాలో అయితే మీకు చాలా బెస్ట్ ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏదైనా ఒక టెక్నాలజీ సెలెక్ట్ చేసుకొని స్ట్రాంగ్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఓకే. సో జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, లేకపోతే మరొక టెక్నాలజీ ఏదైనా కానివ్వండి, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారో దానిలో స్ట్రాంగ్గా, సో బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీరు. ఓకే. సో ఆ లాంగ్వేజ్లో బేసిక్స్ కానీ, ఎటువంటి ప్రోగ్రామ్ ఇచ్చినా రాయగలగడం కానీ, లేకపోతే ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ, మల్టీ థ్రెడింగ్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా స్ట్రాంగ్గా రావాలి. ఎందుకంటే ఏఐ టూల్ జనరేట్ చేసినటువంటి కోడ్లో బగ్ ఉందా లేదా మీకు తెలియాలి అంటే ముందు మీరు ఓన్గా కోడ్ రాసే స్థాయికి మీరు చేరుకుంటేనే అప్పుడు సో ఏఐ జనరేట్ చేసిన కోడ్ని మీరు అనలైజ్ చేయగలుగుతారు, అందులో తప్పుల్ని మీరు పట్టుకోగలుగుతారు. సో సెకండ్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే ఇంకా ఏఐ టూల్స్ని యూజ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే. సో మనకి ఏదైతే గిట్హబ్ కోపైలట్ కానీ, లేకపోతే చాట్ జీపీటీ కానీ, క్లాడ్ కోడ్ కానీ, కర్సర్ ఏఐ కానీ, ఓకే, సో ఈ ఏఐ టూల్స్లో ఏదైనా ఒక్కటి ఫస్ట్ తీసుకొని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఆ తర్వాత మిగతా టూల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే. సో ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ మనకి కోడ్ ఎలా జనరేట్ చేయాలి, కామెంట్స్ ఇస్తే కామెంట్స్ నుండి కోడ్ ఎలా జనరేట్ చేయాలి, సో బగ్స్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, సో ఏదైనా ఒక లైన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని ఏ విధంగా అడగాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇచ్చిన కోడ్ని వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇదంతా కూడా ఏఐ టూల్స్ యూజ్ చేసి చేయడం మీకు రావాలి. ఇక ప్రతి ఒక్కరికి రావాల్సింది డీబగింగ్ స్కిల్స్. ఓకే. సో అంటే ఒక బగ్ వచ్చినప్పుడు దాన్ని అక్కడికక్కడే సాల్వ్ చేసేయడం కాకుండా దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని సో దాన్ని సాల్వ్ చేయగలిగితే మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం కూడా రిపీట్ అవ్వదు. సో డీబగింగ్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇక ఫైనల్గా సిస్టమ్ డిజైన్ కూడా నేర్చుకోండి. ఒకప్పుడు ఇంకా సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్కి మాత్రమే సిస్టమ్ డిజైన్ అవసరమయ్యేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సిస్టమ్ డిజైన్ అవసరం. ఎందుకంటే సో కోడింగ్, బేసిక్ కోడింగ్ అంతా ఈ ఏఐ టూల్స్ చేస్తాయి కాబట్టి సో సిస్టమ్ డిజైన్ పార్ట్ ప్రతి ఒక్కరికి రావాలి. మినిమం 1+ ఎంప్లాయీ నుండే సిస్టమ్ డిజైన్ తెలియాలి. సో ఈవెన్ ఫ్రెషర్స్కి కూడా ఎవరికైతే సిస్టమ్ డిజైన్ ఉంటుందో వాళ్ళకి మంచి యాడ్ ఆన్ అవుతుందన్నమాట. ఓకే. సో కాబట్టి సిస్టమ్ డిజైన్ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు అందరికంటే కెరియర్లో ముందుంటారు. ఒక్కటైతే మనం క్లారిటీగా చెప్పొచ్చు, ఏఐ వల్ల జాబ్స్ అనేవి కంప్లీట్గా పోవు, జాబ్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, మనం చేయాల్సిన పని మారుతుంది అంతే. ఓకే. సో కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఎవరైతే అప్పటి వరకు చేత్తో బుక్స్లో మెయింటైన్ చేసేవారో వాళ్ళందరూ కూడా కంప్యూటర్స్కి వచ్చారు, నేర్చుకొని వచ్చారు, వాళ్ళ జాబ్ మారిందంతే. ఓకే. వాళ్ళ జాబ్ నేచర్ మారిందంతే, అంతేగాని ఎవరు కూడా అన్ఎంప్లాయిడ్ అయిపోలేదు. ఓకే. సో ఈవెన్ చాలా ఎక్కువ మంది అవసరమయ్యారు. ఇంకా కంప్యూటర్స్ రాని అప్పటి వరకు ఏ జాబు లేని చాలామంది కూడా కంప్యూటర్స్ నేర్చుకొని వాళ్ళందరూ కూడా జాబ్స్ తెచ్చుకోగలిగారు. ఎంతోమందికి న్యూ జాబ్స్ అనేవి ఇవ్వగలిగింది ఈ వరల్డ్. ఓకే. ఇన్ ద సిమిలర్ వే ఏఐ కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది కూడా చాలా ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏఐ టూల్స్ నేర్చుకుంటే అందరికీ జాబ్స్ వస్తాయి. అండ్ దానితో పాటు ఇప్పటి వరకు జాబ్స్ లేని లేకపోతే వేరే ఫీల్డ్స్లో ఉండే చాలామంది కూడా సో దీనికి అట్రాక్ట్ అయ్యి ఇటు పక్క వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అన్ని కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వబోతున్నాయి. ఓకే. మరి మీకు డౌట్ రావచ్చు, మీరు చెప్పేది కూడా ప్రెడిక్షనే కదా అని చెప్పి. ఓకే. సో ఎస్, నేను చెప్పేది కూడా ప్రెడిక్షనే, కాకపోతే రియల్ వరల్డ్లో కనిపిస్తున్న దాన్ని బేస్ చేసుకొని ఎనలైజ్ చేస్తూ చెప్తున్నాను నేను. సో ఈవెన్ నేను చెప్పే ప్రెడిక్షన్ కూడా అది 100% జరుగుతుందని కాదు. ఓకే. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రెడిక్షనే అనుకుంటే ఎస్. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే సో ఎవరి ప్రెడిక్షన్ వారు చెప్తూ ఉన్నారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మీరు మీ కంటికి కనిపిస్తున్నదే నమ్మండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఏఐని పూర్తిగా అవాయిడ్ చేసేటటువంటిది కాదు. ఓకే. సో ప్రతి ఒక్కరము కూడా ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోవాల్సిందే. ఇగ్నోర్ చేస్తే కెరియర్లో వెనకపడిపోతాం, అదైతే ష్యూర్. ఓకే. సో ఏఐ టూల్ యూజ్ చేయడం అయితే పక్కాగా నేర్చుకోవాలి. ఓకే. కంప్యూటర్ వచ్చినప్పుడు చాలామంది మేము అది నేర్చుకోము, మా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, మేము రాస్తానే కూర్చుంటామన్నారు. సో కొన్ని రోజుల వరకు అది నడిచింది. ఆ తర్వాత ఇంకా మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీ సిచ్యుయేషన్ వచ్చింది. ఇంకా
తప్పదు అన్నట్టు నేర్చుకున్నారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుందనమాట. నాకు ఏఐ టూల్ వద్దు, నాకు కోడింగ్ బాగా వచ్చు, నేను మాన్యువల్గా కోడింగ్ చేస్తేనే నాకు ఇష్టం అనుకున్నా కూడా సో దానికి మీరు తీసుకునే టైం ఏదైతే ఉందో ఆ టైంని ఇవ్వడానికి కంపెనీస్ ఇష్టపెట్టుకోవన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడా ఇంకా స్క్రాచ్ లెవెల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ జనరేట్ చేయాల్సిందే అనేటటువంటి మ్యాండేటరీ రోజులు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోవాల్సిందే. సో దానితో పాటు ఇప్పుడు నేను ఏవైతే మిగతా స్కిల్స్ చెప్పానో అవన్నీ కూడా బిల్డ్ చేసుకోండి. చాలా మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. ఓకే, సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. సో అప్ స్కిల్ అవ్వండి చాలు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు ఏఐ టూల్స్ కానీ లేకపోతే జావా ఫుల్ స్టాక్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ ఎస్క్యూఎల్ కానీ స్ప్రింగ్ బూట్ జాంగో ఓకే పైథాన్ జావా సో ఇలా ఏవైనా కోర్సెస్ రియాక్ట్ జేఎస్ ఏవైనా కోర్సెస్ మన తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే సో మన దగ్గర ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబిలిటీ ఉంటుందండి. మన తెలుగులోనే బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు ఉంటుంది. ఓకే, సో మనది మెంబర్షిప్ ప్లాట్ఫామ్. మీరు మన ఛానల్ తెలుగు వెబ్ గురు ఛానల్కి వచ్చి ప్లేలిస్ట్లో ఉండేటటువంటి కోర్సెస్లో ఫస్ట్ 40% కోర్సెస్ ఫ్రీగా చూడొచ్చు. ఓకే, సో మీకు మన టీచింగ్ నచ్చింది అని అనుకుంటే ఆ తర్వాత మన ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ జస్ట్ 479 రూపీస్కే మీకు అన్ని కోర్సెస్ 1 మంత్ ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన కోర్స్ మీరు నేర్చుకోవచ్చు. సో 1 మంత్ తీసుకున్నా మీకు అన్ని కోర్సెస్ వస్తాయి, మీకు నచ్చింది మీరు నేర్చుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే, సో అలాగే మన పోర్టల్ ద్వారా ఇక్కడ మీరు 1 మంత్కి పే చేసేది ఏదైతే ఉందో 479 అది 6 మంత్స్ ప్రైస్కే 2874 రూపీస్కే 1 ఇయర్ యాక్సెస్ అన్నది మన పోర్టల్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు 479తో 1 మంత్ తీసుకున్న అన్ని కోర్సెస్ 1 మంత్ మీకు ఓపెన్ అవుతాయి. 2874తో 1 ఇయర్ యాక్సెస్ తీసుకున్న 1 ఇయర్ ఈ కోర్సెస్ అన్నీ మీకు యాక్సెస్ వస్తాయి. సో ఆ పీరియడ్స్లో మనం కొత్త కోర్సెస్ ఏవైనా యాడ్ చేస్తూ ఉన్నా కూడా అవి కూడా మీకు యాక్సెస్ అన్నది యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీరు ఉన్న కోర్సెస్ అన్నీ యాక్సెస్ చేయగలుగుతారు. మీరు తీసుకున్న రోజుకి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కాదు, కొత్తగా నేను ఆ పీరియడ్లో ఏవైనా యాడ్ చేస్తుంటే అవన్నీ మీకు యాక్సెస్ అనేది వస్తాయి. ఒకసారి ఫ్రీగా ఫస్ట్ 40% ఏదైతే ఉందో అది చూడండి, మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.